ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు హీ డిడ్ మోర్ బట్ హీ ఆస్క్డ్ లెస్. అర్థమవుతుందండి? సూచక్రియలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, వింతైన కార్యాలు చేశాడు. కానీ ఎప్పుడైనా వచ్చి నన్ను గుర్తించు అన్నాడా? ఇంకేం చెప్పేవాడు? అందరికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాడు. ఏంటా ఇన్స్ట్రక్షన్ తెలుసా? నా గురించి చెప్పకే, నేను ఇక్కడ ఉన్నానని చెప్పకే, ఈ అద్భుతం నేను చేశానని చెప్పకే అని చెప్పేవారు. కానీ ఎంత దాగి ఉండాలన్నప్పటికీ ఇట్ స్ప్రెడ్ లైక్ ర్యాపిడ్ వైల్డ్ ఫైర్ లాగా, ఒక మంటలాగా అలాగా విస్తరించిందంట. ఆయన పేరు, ఆయన ప్రఖ్యాతి అలాగ విస్తరించిందంట. సో ఐఎమ్ అగైన్ టెలింగ్ యూ ఆర్ సేయింగ్, నన్ను వాళ్ళ కాళ్ళతోటి నన్ను త్రొక్కేస్తున్నారండి, నన్ను పైకి రానియట్లేదు అంటే, దేవుడు మీ పైన ప్రణాళిక, మీ ఎడల ప్రణాళిక కలిగి ఉంటే తెలుసా ఏం చేస్తారు తెలుసా అండి? గాడ్ విల్ బ్రేక్ దట్ లెగ్ టు ఆనర్ యూ. గాడ్ విల్ డూ దట్. అందుకనే దావీదు జీవితంలో చూస్తాము, సౌలు అడ్డంగా ఉన్నాడు, సౌలు రానియట్లేదు, ఎంత ప్రయత్నించాడో ఆ స్థానం కొట్టుకొని పోతున్నాడు, ఎగబడుతున్నాడు, ఆ స్థానము పోగొట్టుకోద్దని. ఆఖరికి ఆయనకే విరక్తి వచ్చి ఆయనే ఇంకా ఓడిపోయిన స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు దేవుడు దావీదుని హెచ్చించాడు. Nobody can block you if God chooses to use you. That's wonderful కదండి? Nobody can block you if God chooses to use you. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ఆశపడుతుంటే ఎవ్వరూ మిమ్మల్ని అనగద్రొక్కలేరు. ఇనఫ్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. ఇది చాలు, ఇది ఇంకా వీరి వల్లనే, వారి వల్లనే, వారి వల్లనే, వీరి వల్లనే అని చాలు. రియల్ గ్లోరీ కెనాట్ బి హిడెన్. నిజమైన దేవుని మహిమ దాగి ఉండలేదు, మరుగు చేయబడలేదు. ఈరోజు మీ కుటుంబాలే కానీ, మీ పరిచర్య విషయంలో మెనీ ఆఫ్ యూ వాంట్ టు డూ మినిస్ట్రీ, దేవుని పరిచర్య చేయాలని ఆశతో ఎంతో మంది ఉన్నారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, మొట్టమొదటిగా హృదయ శుద్ధి, మనస్సాక్షి కాపాడుకోవడము, దేవునితో సరిగ్గా ఉండటము, ఇతరులతోటి సరిగ్గా ఉండి, ఇవన్నీ ఉండి మీరు పడాల్సిన ప్రయాసం, మీరు చేయాల్సిన కష్టము, చేయాల్సిందంతా చేసిన తర్వాత ఐ ఛాలెంజ్, మీకు ఒక సవాల్ ఇస్తానండి. దేవుడు మిమ్మల్ని ఘనపరచకుండా ఉండలేడు. నమ్మిన వారు హల్లెలూయా అని చెప్తారా? హల్లెలూయా. దేవా నన్ను వాడుకో అని అంటారండి. నన్ను వాడుకో, నన్ను వాడుకో. ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ ఇస్, నిజంగా ఏం చేయాలంటే, యేసయ్యలో నేను దాగి ఉన్నానా, యేసయ్యలో నేను దాగి ఉన్నానా, యేసయ్యలో దాగి ఉంటే యేసయ్య నన్ను సమయం వచ్చినప్పుడు ఎత్తి చూపిస్తాడు. చాలామంది ఎత్తి చూపించబడటం కోసము నన్ను వాడుకో అంటున్నారండి. దయచేసి అట్లాగా ప్రార్థన చేస్తే దేవుడు ఎప్పుడు ఆలకించాడు. ఎప్పుడైనా మీ ప్రార్థన, దేవా నన్ను అనగద్రొక్కయ్యా, దేవా నన్ను చితుకయ్యా, దేవా నన్ను క్రష్ చేయయ్యా. ఈరోజు మనం అందరం అంటాము, దేవా నన్ను వాడుకుంటే అందరూ నన్ను చూస్తారు, అందరూ నన్ను మెచ్చుకుంటారు, నాకు వ్యూస్ వస్తాయి, నాకు లైక్స్ వస్తాయి, నాకు ఫాలోవర్స్. ఇవి కాదండి దేవుడు వాడు. ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే దేవుడు బలంగా వాడుకుంటున్నాడు, 50 మంది ఫాలోవర్స్ ఉన్నారంటే తక్కువ వాడుకుంటున్నాడు. నో నో నో. ఆ 50 మంది ఫాలోవర్స్ ఉన్న వారు దేవుడికి ఇంకా దగ్గరగా ఉన్నారేమో, జాగ్రత్త. దేవుడికి ఇష్టమైన మనుషుడేమో, జాగ్రత్త. It is not how many people follow you that makes you think that, oh, he's a big servant of God. No. It's not about the followers. It's not about the likes. It's not about how many people like you or tell something nice about you. No. Are you hidden in God? దేవుడు మిమ్మల్ని మెచ్చుతాడా? దేవుడు మిమ్మల్ని క్రష్ చేస్తే మీకు ఓర్పు ఉందా? దేవుడు మిమ్మల్ని ఎంతగా దంచిన, దేవా నన్ను వాడుకో అని చెప్పగలుగుతారా? ఈరోజు దేవుని కోసం వాడబడాలని ఉందా? Don't expect for platforms, don't expect for recognition or fame or name or everybody clapping for you. Because the first thing that will happen to you is you will be attacked. You have to be, ఎంత తెగించాలంటే నేను హతసాక్షి అవ్వడానికి సిద్ధమే. మరలా చెప్తున్నాను, శారీరకంగా మాత్రమే కాదండి, ప్రతిరోజు హతసాక్షులు. ప్రతిరోజు దేవుని కోసం ఏదైనా చేయాలని మీరు ప్రయత్నిస్తే చాలు, మానసికంగా దాడి చేస్తాడు, మనుషుల ద్వారా దాడి చేస్తాడు, శారీరకంగా దాడి చేస్తాడు, ఏదో ఒక రీతిగా దాడి చేస్తాడు. కానీ మనం పరీక్షించుకోవాలి, నేను దేవునితో సరిగ్గా ఉన్నానా? మరలా కమింగ్ బ్యాక్, నేను దేవునితో సరిగ్గా ఉన్నానా? am I right with God? ఈరోజు అదే చెప్తున్నానండి. we as Christians we have to say, Lord, I give up my life for you. నా జీవితం నీకు ఇచ్చేస్తున్నానయ్యా, నా జీవితం నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వేం చేసుకుంటావు అది చేసుకో. there is one thing that you have to have for God to use you. తగ్గింపు కంటే ఎక్కువగా దేవుడి చేతిలో అనగద్రొక్కబడే స్థితిలో ఉన్నారా? దేవుడు అనగద్రొక్కితే, దేవుడు క్రష్ చేస్తే, దేవుడు ఏమైనా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? చాలా మంది వస్తారు, సెకండ్ డే ఆఫ్ క్రషింగ్ దే సే, ఐ గివ్ అప్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీమోర్, నేను వెళ్ళిపోతాను, నా వల్ల అవ్వదంటారు. కానీ ఆర్ యూ రెడీ టు సే దట్ ఐ యామ్ రెడీ, నో మ్యాటర్ వాట్ ఐల్ బీ యూస్ ఫర్ యూ లార్డ్, నో మ్యాటర్ వాట్ లార్డ్. ఏదైనా అప్పుడు మీ తలను పైకి ఎత్తుతాడు, అప్పుడు అందరికి ఎత్తి చూపిస్తాడు దేవుడు.
యేసు ప్రభు అంతగా హెచ్చించబడటానికి అన్ని నామముల కంటే పైనామం ఎందుకు చేయబడింది తెలుసా అండి? సూచక్రియలు బట్టి కాదు, గొప్ప కార్యాలు చేశాడని బట్టి కాదు, మిరకల్స్ బట్టి కాదు, అద్భుత కార్యాలు బట్టి కాదు, కానీ ఆయన తన తండ్రి చిత్తము నెరవేర్చాడు. అందుకు ఆయన నామం హెచ్చించబడ్డది. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఎందుకంటే ఆయన తన తండ్రి చిత్తము విధేయుడై ఉన్నాడు కాబట్టి పైన కానీ భూలోకం కిందే కానీ భూలోకంలో కానీ అన్ని నామముల కంటే పైనంగా చేయబడింది యేసయ్య నామం. బికాస్ వాట్? నాట్ ఫర్ ద వండర్ఫుల్ మిరకల్స్ బట్ బికాస్ హీ ఒబేడ్ గాడ్స్ విల్. దేవుని చిత్తము చేస్తే అప్పుడు హెచ్చిస్తాడండి. ఊరికి రాదు హెచ్చింపు, ఊరికి రాదు ఘనత, ఊరికే రాదు అందరూ మెచ్చుకోవడం. నో 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 నో, ఇట్ టేక్స్ ఒబీడియన్స్. ఈరోజు నన్ను అన్నారండి, నేను ఈ సేవలో ఇంకా పాల్పంపులు పొందనండి, నన్ను ఇంత మాట అన్నారండి, నేను నా వల్ల అవ్వదండి, ఐ గివ్ అప్ అని చాలా మంది టీంలో కూడా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది స్త్రీలు యవనస్తురాలు వచ్చి అంటే నువ్వు నిజంగా దేవుని సేవ చేస్తున్నావు అని అడుగుతాను నేను. అంతే అంటారు. దేవుని సేవ అంటే లగ్జరీస్ ఉండదు. లగ్జరీస్ అంటే అందరూ మెచ్చుకోవడం ఇవన్నీ ఉండదు. అందరు చీపు అంటారు, అందరు తిట్టుకుంటారు, అందరు నేను చిన్న చూపు చేస్తారు. మరి అదే దేవుని సేవ? అందరు మెచ్చుకుంటేనే దేవుని సేవనా? అందరూ నీకు చప్పట్లు కొడితేనే దేవుని సేవనా? అందరు నేను గుర్తిస్తేనే దేవుని సేవనా? కాదు కాదు. ఈరోజు దేవుని సేవ కానీ కుటుంబం ఏ విషయంలో కానీ ఆర్ యూ డెస్పరేట్ ఫర్ గాడ్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్? ఈరోజు అన్నిటికీ అభ్యంతర పడకండి. అన్నిటికీ అభ్యంతర పడితే దేవుని మేలు పొందుకోలేరు, దేవుని దీవెన పొందుకోలేరు, దేవుని ఘనత పొందుకోలేరు, దేవుని నుండి ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మీ జీవితంలో జరగవు. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు బీ రెడీ టు గో టు ద లోయెస్ట్ స్టేట్ పాసిబుల్. ఎంత దీన స్థితి, ఎంత లోతైన స్థలంకి వెళ్ళాలన్నా మీరు సిద్ధంగా ఉండాలి.